ప్రపంచంలోని అత్యంత వృద్ధ పురుషుడు ఈయనే. ఇంగ్లాండ్లోని మెర్సీసైడ్ ప్రాంతానికి చెందిన ఈయన పేరు జాన్ టిన్నిస్వుడ్. 112వ పుట్టినరోజు జరుపుకుంటున్న జాన్ టిన్నిస్వుడ్ తాను ఇంతకాలం జీవించడం వెనుక ప్రత్యేక రహస్యాలేమీ లేవని అన్నారు. జూన్ 1912 ఆగస్టు 26న లివర్పూల్లో జాన్ జన్మించారు. ఇంతకాలం జీవించడానికి కారణం తనకు అస్సలు తెలియదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు జాన్ చెప్పారు. సౌత్ పోర్ట్లోని సంరక్షణ గృహంలో టిన్నిస్వుడ్ నివసిస్తున్నారు. 114 ఏళ్ల జువాన్ విసెంటే పెరెజ్ మోరా ఏప్రిల్లో మరణించాక ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా జాన్ టిన్నిస్వుడ్ గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తాను చాలా చురుగ్గా ఉండేవాడినని, ఎక్కువగా నడిచేవాడినని ఆయన తెలిపారు. తాను ఎవరికీ భిన్నం కాదని టిన్నిస్వుడ్ భావిస్తారు. టైటానిక్ నౌక మునిగిపోయిన సంవత్సరంలో జన్మించిన టిన్నిస్వుడ్ ఇప్పుడు తన 112వ పుట్టినరోజును మిగతా అన్ని పుట్టినరోజుల మాదిరే చూస్తానని అన్నారు. నేను ఇంతకాలం ఎలా జీవించగలిగానో అసలు తెలీదు. ఏవో ప్రత్యేక రహస్యాలు ఉన్నాయని నేను అనుకోనని అన్నారు. యువకునిగా ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడినని, ఎక్కువగా నడిచేవాడినని, దానికి ఎక్కువ కాలం బతకడానికి ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదని చెప్పారు. టిన్నిస్వుడ్ ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ను బాగా అభిమానిస్తారు. లివర్పూల్ క్లబ్ను స్థాపించిన 20 సంవత్సరాల తర్వాత ఆయన జన్మించారు. స్కాటిష్ ఫుట్బాల్ ప్లేయర్ బిల్లీ లిడెల్, ఇంగ్లీష్ ఫుట్బాలర్ డిక్సీ డీన్లను అప్పట్లో మిద్దెపైకి ఎక్కి చూసేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు టిన్నిస్వుడ్ వయసు 2 ఏళ్లు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆయన తన 27వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన ఆర్మీ పే కార్ప్స్లో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి వాళ్లలో జీవించి ఉన్న వారిలో అత్యంత వృద్ధుడు ఈయన.